మోటరా లేవా నీళ్ళు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము సేల్కి పోతున్నాం ఫ్రెండ్స్. పొలు చేసేకి మా సేల్లో అయితే పొలు చేద్దామని చెప్పేసి పోతున్నాము. పాయసము అవన్నీ అన్నము చేస్తాం ఫ్రెండ్స్. పొద్దున్నే లేసిన 5 గంటలకి బండలు అయితే కడిగేసినాం. ఇంకా ముగ్గేయలేదు, కలర్గానే వేసినాం బయట. ఇప్పుడైతే ముగ్గేస్తాం ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందే నచ్చకపోయినా కామెంట్ అయితే పెట్టండి. బాగుందనో బాగాలేదనో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పోదాం రా, మరి లేట్ అవుతుంది. ఇంకా శనికి పోయి ఆడ అంత జమ్మ చెట్టు పుడుక్కోవాలాడ ఏమున్నాయిలే ఉన్నాయి కాదు, దొరకో ఒకసారి పైర్లో అదే చెప్పు. మళ్ళీ పూలు ఎందుకు చేస్తారని పోయిన తర్వాత చేనులో చెప్తాం రా. చేనులో చెప్తా, గాలికి వినపడుతుందా లేదా? వినపడుతుంది రా. అమాస్కి శనిమ అమాస అని చేనులో బాగుండాలని పొలి చేస్తారు. శాంతి చేనుకి అన్నీ చేసుకుపోయి పొలి చల్లేది. భక్ష్యాలు కానీ చేయొచ్చు. మాకైతే కొంతమంది పండుగ రోజు చేస్తారు, సంక్రాంతికి. ఇంకా మాకు పండుగ లేదు కాబట్టి ఈరోజే చేస్తున్నాం మేము. ఇప్పుడైతే ముగ్గేస్తాం ఫ్రెండ్స్. బయట తగ్గిస్తామండి. మీరిద్దరుగానే స్నానం చేస్తే చేస్తాంపా మేము. ఏం చెప్పు నువ్వు చేస్తాకి ఫస్ట్ ఇదేద్దాం. చిన్నది అదొకటి. వేయలేదే, వేస్తాను నేను వేస్తా. నీళ్ళు కాగింటాయి. ఎవరెవరు పోసుకుంటాంలే. పెట్టు మరి పాయసం చేసాకే. తొందర చేసేది ఉడికినాయా? పెడతావా పాయసంకి? ఇంకా పాయసం పెడుతున్నా. ఫస్ట్ నీళ్ళు పెట్టేసినాక. సిల్వర్ లేదా గిన్నె? ఇది కొత్త గిన్నె. మనం సిల్వర్ అట్లా చికెన్లో అవి చేస్తుంటాం కదా అని. పాయసం వాళ్ళకి ఇష్టం లేదు, మనమే తినాల్సింది. పెసరు కాగల నేను చేస్తుంటా. స్నానం చేస్తే చేస్తాం మరి. ఇంకా స్నానం చేస్తాను నేను. ఆయన లేట్ అవుతుంది. రేష్మ ఆడ ఉన్నప్పుడు మనము పొలి చేసే ఎద్దుల బండి కట్టకపోతే మేము మతికుందే.
ఇప్పుడు ఇంటికి వచ్చినాకే తక్కువ అయిపోయా కదా పొలి చేసేది కూడా. పొలి చేస్తారు ఇప్పుడు కానీ చేస్తారు. ఏమంటే ఎద్దుల బండ్లు లేవు. ఎసురు కాగింది చూడు. ఎసరు కాగింది ఇంకా ఉప్మా రవ్వ కదా. పులికుండా పెట్టుకొని బండి ఎద్దుల బండి పిల్లలు అందరూ పోయి చేసి వస్తుండ్రు. చేస్తుంటారు ఆడినప్పుడు. ఏంది పిండి కలుపుతావా ఏంది? పిండి కొంచెం గోధుమ పిండి పాయసంలోకి కొంచెం గోధుమ పిండి వేస్తే మెత్త వస్తుంది రవ్వ మాదిరి లేకుండా. బాగుంటుంది. వంట చేసేటప్పుడు చూసి నీకు అలవాటు అయింది కదా. అన్నీ తెలుసు నాకు, ఐడియా నాకు. అది అప్పుడే ఇప్పుడు వీడియోలు తీస్తున్నావు కాబట్టి యా వీడియోలే అప్పుడు అది ఏంటికి వేస్తారనేది అర్థం లేదా ముసలోడు అయిపోతే. ఎసరు కాగింది. ఇప్పుడు ఇంకా కలుపుతున్నా కదా రవ్వ దీంట్లోకి వేసేస్తాయి. కొంచెం నీళ్ళు తీసి పెట్టినా గ్లాసులో ఎక్కువ అవుతాయని. ఇది బాగా కొంచెం బాగా ఉడికినాక బ్యాగులు బెల్లం వేసుకోవాలి. రెడీ చేయి, నేను పోయి వేస్తా, స్నానం చేస్తాను. స్నానం కూడా న్యాయం చేయాలి కదా, స్నానం లేట్ అవుతుంది. మా ఆయన అయితే ఇంకా స్నానానికి పోయినాడు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా పాయసం చేస్తున్నా. ఇప్పుడైతే ఉడికింది రవ్వ, బెల్లం వేస్తున్నా. వాళ్ళు రెడీ అయ్యే లోపల అయితే చాలా టైం అవుతుంది కదా, అందుకని ఇంకా రెడీ అవుతున్నారు వాళ్ళు. నీళ్ళు పెట్టేసి లేపు ఇంకా ఆయమని. రవ్వ అయితే గట్టిగా అయింది కొంచెము. వేడి నీళ్ళు తీసి పెట్టినాను కదా నేను, దీంట్లో వేసుకుంటున్నా ఇప్పుడు కొన్ని. బెల్లం అయితే వేసిన అప్పుడే. ఇప్పుడు బ్యాళ్ళు వేస్తున్నా, శనగ బ్యాళ్ళు ఉడకబెట్టినవి. లేపుతువే రేష్మాన్, లేపుతువే లేమని తొందరగా రెడీ కావాలా. ఇప్పటికే 7 అయిపోయా. అయిపోయిందే. ఇంకా అయిపోయింది. బొట్లు పెడతా. పొలికుండా బొట్లు పెడుతున్నావా? చూపి ఎట్లా చెప్పు. ఏ రౌండ్ కదా కనిపిస్తుంది. సూర్యుడు చందమామ పెట్టు, అట్లా సూర్యుడు పెట్టు ఫస్ట్ రౌండ్. చందమామ రౌండ్ వస్తుంది ఇట్లా కదా. అట్లే పొలికుండ అనేది ఇప్పుడు రౌండ్ చేయి చందమామ. మరి అట్లా వండిన అట్లా పెట్టుకున్నది ఇట్లా ఎక్కువ కాబట్టి వండిండేది. అట్లాగే తీసుకోవచ్చు ఎక్కువ మంది ఉంటే. అట్లే తీసుకుంటారు మరి. అయిపోయింది కదా. పెట్టిన పాయసము, అన్నము, అంత వంకాయ, పాయసం ఏమంటా బకెట్లో పెడతావా? పాయసము గిన్నెలో పెడతాయి. గిన్నె సరిపోతుందా? దానికోసం పెద్దది తీసుకుంటాం. బాగా వచ్చేది ఐడియా. దగ్గర పెట్టుకో, వంచు అట్లే లేకుంటే పైన పెట్టుకుంటా. వంకాయ ఏమిట్లో పెడతాం? దీనిపైన పెట్టేసి
అంతేనా ఇంకా అది తీసుకో ఏమన్నాడు పంచ దాని ఇస్తరాకులు ఉన్నాయి ఇవి. ఇస్త్రాకులా ఇంకా ఆడే కడతారా కడతాం బయట. టెంకాయ అన్నీ తీసుకుందాంలే. బాటిలో నీళ్ళు ఒకటేలే చిన్న బట్టలు పోయి పరిశ్రమ చిన్న బట్టలు పోయి తక్కువ సేపు మరి తక్కువ వస్తాయి. చిన్న చెంబు తీసుకోవాలా టెంకాయ ఆకులు పోయి చిన్న బట్టలు అయిపోయలే రెడీ చేయపోవి టెంకాయ అన్నీ తీసుకోగా టెంకాయ ఉంది. బియ్యం తీసుకోమా బియ్యం నేను వేసి సబ్బులో పెట్టుకుంటాను. ప్రసాదం పెట్టేకైతే జొన్న రోజులు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. దారిలో కనిపిస్తున్నాయి ఇవి చేనులో. దారిలో అంటే దారిలో కాదు చేనులోనా. మా దగ్గరలో లేవు కదా. 2 సార్లా 2 సార్లే ఉండలే 2 తగ్గింది పూత తగ్గుతుంది మరి అట్లా ఉంటుందా ఇక్కడ చూపి మన చేను చూపి సైడ్ కాపు ఎటువంటి వస్తున్నాయి. చేనులకైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా జమ్ చెట్టు చూద్దాం పూజ చేసేకి ఆడుందో. జమ్ చెట్టు బుడకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పైరులో ఎక్కడ కనిపిస్తుందో బుడకాలి ఇప్పుడు. రా పదరా వామైతే అంత గింజలు పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు తేడా అంత ఫాస్ట్ పోతాం. జిమ్కలు చూపి జూమ్ చేయమ్మా. జూమ్ చేయి చెప్పు. జిమ్కలు చూడండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే జిమ్కలు దండిగా పైర్లన్నీ కనిపిస్తున్నాయా? పట్టుకో పట్టుకో తీస్తా టెంకాయ తీసుకో. చాలా సేపు నుంచి అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ జమ్ చెట్టు. అయితే అదో చిన్నగా అనిపించింది కొంచెం. చిన్నది పెద్దది అనేది లేదులే, దొరికితే చాలు. ఇప్పుడైతే పూజ చేస్తాం. కుంకుమ ఉన్నది.
ఫస్ట్. సూర్యులు పెట్టట్లేదు ఎదురుగా. అది సూర్యుడా? సూర్యుడు. చందమామ అంటే ఏంటంటే 3 సూర్యులు. కాయ ఎక్కట్లేదు అట్లనే కోట ఇప్పుడు కాదు. గడా రాయి మీద నిలబడలే, కింద పెట్టు పూలు. పెడుతున్నాయా? 2 రోజులే కదా. 2 రోజులే. 2 పెట్టు. ఇది ఏం కాదు కింద అంతే. కట్లు ముట్టినా కట్లు ముట్టిస్తే చుమ్మ నీళ్ళు పోసుకొని పొందలేదు. ఇప్పుడు సపరేట్ పెట్టుకుంటాం కదా, ఇట్లా పెట్టుకోలేదు. జమ్ చెట్టు ఉడికేదా ఇవ్వాలి. జమ్ చెట్టుకే ఎంతసేపు బాబు మందు కడతాడు కనపడదా? కనపడి ఉంటుంది, ఎవరికి మత్తుకుంటాయి. గుర్తు పెట్టుకుంటే అట్లే. ఈసారి నువ్వు మందు కొడదు, గుర్తు పెట్టుకుందు. ఉంది కానీ లాస్ట్లో గుంటకు పోసేటప్పుడు కూడా బాగా గాని వస్తాయి, మతికి పెట్టుకోవాలి మరి. గుర్తు అంటుకునే ఈ పైరులోనా కనిపించదు, వామ ఎత్తు కదా. సరే ఒకసారి దొరికిందే అట్ట. పొట్ట కొట్టుకుంటారు. కలపాలి కదా, కలుపు. ఐదు చుట్లు తిరగాలి చూడి, మెతుకుని తెరేసి మరి మేము పెద్దగానే చేయాలి. 5 చుట్లు తిరగాలి ఇట్లా. వాళ్ళకి అప్పుడు వీడియో ఎప్పటికైనా ఉంటుందిలే. రావాలా ఎప్పుడు చేయాలా? వాళ్ళు చేయలేరనే కదా చదువుకోమని పడుతున్నాం కదా. సేనేదో కానీ తెలుస్తుందా లేదా? నువ్వు అది నేను నీళ్ళు కదా ఫస్ట్ నువ్వు సుష్మా ఇట్లా ఇస్తరాకులో గడ్డ నాటు పెట్టు ఇట్లా గర్న అంతా మన చేస్తాను. నీళ్ళు ఇట్లా అనుకుంటే రావాలి. ఇట్లా తెలుసు కదా. పొలిక్యా 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 అంటే ఏంటి? పొలిక్యా అట్లా అనుకుంటూ చేస్తారు. పొలిగ్గా పొలిగ్గా చేస్తారు పూజ చెప్తారు.
పొలిగ్గా ఎందుకు రెడీ అట్లా అంటారు? పంట బాగా పండాలని పొలిగ్గా అనేది పొలిగ్గా 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 చూడు పొలిగ్గా 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 పొలి చేసేది అయితే ఇంకా అంతా పూర్తయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే అన్నం తిని ఇంకా ఇంటికి పోతాము. పొలి అయితే చల్లేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా భోంచేసి ఇంటికైతే పోతాము. ఇంకా కూర్చో. అన్నం తర్వాత వద్దులే, తర్వాత పెడదాలే అన్నము. రష్మా అన్నం మనం తెచ్చింటాం కదా పొలి చేసేకి. ఇదైతే అంత మొత్తం అయితే కొట్టుకోకూడదు, కొద్దిగా మిగిలించుకొని పోవాలా. కొంచెం అట్లా గిన్నెలో పెట్టుకోవాలి. పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తింటున్నాం ఇప్పుడు మేము పాయసం, అన్నము, వంకాయ. తిందాం రండి ఫ్రెండ్స్. పెడదా నీకు అట్లే రేష్మా? వద్దా? పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నం కానీ తినేసినాం, ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.